హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ నీలాద్రి. వెల్కమ్ టు నీలాద్రి టెక్. ఐసోమెట్రిక్ ల్యాబ్ ప్రాక్టీస్ 8కి అందరికీ స్వాగతం. ల్యాబ్ ప్రాక్టీస్ 8లో మనం ఈ డయాగ్రామ్ని అయితే ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా డయాగ్రామ్ యొక్క డైమెన్షన్స్ అయితే చూద్దాం. ఈ డయాగ్రామ్కి డైమెన్షన్స్ అయితే కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో అయితే డయాగ్రామ్ని చూసి ఏం మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనం ప్రాపర్గా డైమెన్షన్స్ అర్థం చేసుకుంటే ఎలాంటి డయాగ్రామ్ని అయినా మనం చకచకా క్యాప్చర్ చేసేయచ్చు. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ తీసుకుంటే ముందు బేస్ని అయితే అర్థం చేసుకుందాం. బేస్ అయితే ఇక్కడ లెంత్ తీసుకుంటే 75, 5 + 75 అయితే కనిపిస్తుంది. బేస్ హైట్ అయితే 16 కనిపిస్తుంది. ఈ లెంత్ తీసుకుంటే ఇక్కడ 54 అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంటర్నల్ పార్ట్కి వచ్చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ అంటే ఈ సెంటర్ పాయింట్కి లెంత్ 36, అలాగే ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్ 32 అయితే కనిపిస్తుంది. సో ఈ మిడ్ పాయింట్ నుంచి లెంత్ తీసుకున్న తర్వాత ఇక్కడ రేడియోస్ అయితే మనకి లెంత్ 16 కాబట్టి 8 కనిపిస్తుంది. ఈ ఎలిమెంట్ యొక్క రేడియోస్ అయితే 16 అయితే కనిపిస్తుంది. సో లెంత్ 34 కాబట్టి. అలాగే బేస్ హైట్ తీసుకుంటే 3 అయితే కనిపిస్తుంది. సో ఈ సెక్షన్ అంతా అయితే మనకు క్లీన్గానే కనిపిస్తుంది. సో ముందుగా ఈ సెక్షన్ అయితే మనం క్యాప్చర్ చేసేద్దాం. సో ఈ లైన్ అయితే డిలీట్ చేసేద్దాం. మనం గమనించవచ్చు, ఆల్రెడీ మనం ఐసోమెట్రిక్లోనే ఉన్నాము. కర్సర్ చూసి మనం గమనించవచ్చు. సో ఇప్పుడు ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి ఈ లైన్ 75తో అయితే మనం క్యాప్చర్ చేద్దాం. 75తో క్యాప్చర్ చేసిన తర్వాత హైట్ అయితే క్యాప్చర్ చేద్దాం. హైట్ మనకి 16 అయితే కనిపిస్తుంది. అలాగే సో బ్యాక్ సైడ్కి మనం డ్రా చేయడానికి 54 అయితే లెంత్ అయితే కనిపిస్తుంది. అలాగే F5 ప్రెస్ చేసి ఈ డైరెక్షన్లో 150, టోటల్ లెంత్ 150 కాబట్టి 150. సో అలాగే బేస్ మనం పైన ఉన్నాం కాబట్టి సో డౌన్ సైడ్ 16 అయితే మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ నుంచి ఈ లెంత్ తీసుకుంటే అగైన్ 75 అయితే మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ బేస్ 16 ఈ లైన్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ లైన్తో కలిపేయచ్చు. సో అలాగే ఈ లైన్తో కూడా మనం కలిపేయవచ్చు. సో ఈ బేస్ సెక్షన్ అయితే మనం నీట్గా ఫినిష్ చేసాం. సో ఇప్పుడు ఈ సెంటర్ సెక్షన్ అయితే మనం చక్కగా క్యాప్చర్ చేద్దాం. సో ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి ఈ మిడ్ పాయింట్ నుంచి ముందుగా మార్కింగ్ అయితే చేద్దాం. ఇక్కడ 36 అండ్ 32కి. సో 36కి అయితే ఒక లైన్ మార్కింగ్ చేసాం. అలాగే అక్కడ నుంచి ఇంకొక 32 క్యాప్చర్ చేసేద్దాం. ఎందుకంటే ఒకేసారి 2 సెంటర్ పాయింట్స్ మనకి కంప్లీట్ అయిపోతాయి. సో ఎలిప్స్ ఐసోమెట్రిక్ సర్కిల్. సో ఇక్కడ నుంచి అంటే 36 మిడ్ పాయింట్ దగ్గర 36K పాయింట్ అయితే ఉందో ఎండ్ పాయింట్, ఆ పాయింట్ దగ్గర మనం ఒక ఎలిప్టికల్ సర్కిల్ 16 రేడియోస్తో డైరెక్షన్ అయితే మనం రాంగ్ చేసాం. ELI ఐసో సర్కిల్ ఎండ్ పాయింట్ దగ్గర సో డైరెక్షన్ అయితే చేంజ్ చేసాం. మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసి 16 రేడియోస్తో అంటే ఈ లైన్ అయితే మనం డిలీట్ చేసేయచ్చు వన్స్ మార్కింగ్ లైన్ ఉంది కాబట్టి. సో ELI ఐసో సర్కిల్ ఇక్కడ ఎలిమెంట్ యొక్క రేడియస్ 16. సో ఇప్పుడు మనం అన్వాంటెడ్ పార్ట్ని అయితే రిమూవ్ చేసేద్దాం. ముందుగా లైన్స్ అయితే ఎండ్లో మనం క్యాప్చర్ చేద్దాం. 16 లెంత్, అలాగే ఈ లెంత్ 32 కాబట్టి 32. సో అలాగే ఇటు నుంచి 16 ఇంకొక లైన్, అలాగే ఈ లెంత్ 32 కాబట్టి 32. సో ఇప్పుడు మనం ఈ అన్వాంటెడ్ లైన్స్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. సో ఈ లైన్ కూడా రిమూవ్ చేసేద్దాం. అవసరమైతే మళ్ళీ క్యాప్చర్ చేసుకోవచ్చు. సో మనకి క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ హైట్ 3 కాబట్టి ఈ ఎలిమెంట్ని అయితే మనం కాపీ చేద్దాం. కాపీ కమాండ్ అయితే కొట్టేసాం. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క హైట్ F5 అయితే ప్రెస్ చేసాం. హైట్ అయితే 3 ఎంటర్ ప్రెస్ చేసాం. ఇప్పుడు ఈ క్వాడ్రంట్ నుంచి ఈ క్వాడ్రంట్కి అయితే లైన్ని మనం కలిపేద్దాం. ఎల్ ఎంటర్ ప్రెస్ చేసాం. సో ఇక్కడ క్వాడ్రంట్ నుంచి ఇక్కడ క్వాడ్రంట్కి లైన్ అయితే క్యాప్చర్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ అన్వాంటెడ్ లైన్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. ఈ అన్వాంటెడ్ లైన్ అయితే మనకి అవసరం లేదు. సో అలాగే ఈ క్వాడ్రంట్ నుంచి ఈ క్వాడ్రంట్ కూడా లైన్ కలిపేద్దాం. కలిపేసిన తర్వాత మళ్ళీ ట్రిమ్ కమాండ్ ఇచ్చి ఈ అన్వాంటెడ్ లైన్ని కూడా మనం రిమూవ్ చేసేసాం. సో డెప్త్ అయితే మనం క్యాప్చర్ చేసేసాం. ఇప్పుడు ఇంటర్నల్ పార్ట్ని కూడా మనం క్యాప్చర్ చేద్దాం. ELI ఐసో సర్కిల్. సో క్లిక్ చేసాం. డైరెక్షన్ అయితే చేంజ్ చేసాం. చేంజ్ చేసిన తర్వాత రేడియస్ వచ్చి 8, 16 లెంత్ చూపిస్తుంది కాబట్టి రేడియస్ 8. సేమ్ యాజ్ యూజువల్ ELI ఐసో సర్కిల్. సో టాప్ మీద అయితే క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత రేడియస్ అయితే 8. సో ఇప్పుడు మనం ఎల్ ఎంటర్ ఈ సెంటర్ పాయింట్ నుంచి 8. సో అలాగే ఇటు నుంచి ఇటు 32, అలాగే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా కూడా క్యాప్చర్ చేసేయచ్చు 16, అలాగే ఇటు నుంచి ఇటు 32.
సో 32. సో ఇప్పుడు మనం అన్వాంటెడ్ ఎలిమెంట్స్ని అయితే రిమూవ్ చేసేద్దాం. సో ఈ రెండు ఎలిమెంట్లు సెలెక్ట్ చేసి ఇప్పుడు అన్వాంటెడ్స్ని అయితే రిమూవ్ చేసేసాం. సో ఈ సెక్షన్ కూడా మనకి చక్కగా ఫినిష్ అయిపోయింది. సో ముందుగా కలర్ కూడా మార్చేద్దాం, ఇంకొంచెం క్లియర్గా ఉండే అవకాశం ఉంది. సో కలర్ అండ్ లైన్ వెయిట్. సో మనం చూడొచ్చు బేస్ ఎలిమెంట్ అయితే మనం చక్కచక్క ఫినిష్ చేసేసాం. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ని అయితే క్యాప్చర్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 16 లెంత్ అయితే కనిపిస్తుంది. సో ఎల్ఎంటర్ ఇటు నుంచి ఇటు 16 1 6. సో ఇప్పుడు హైట్ తీసుకుంటే 52, డైరెక్షన్ అయితే చేంజ్ చేసాం 52. సో అలాగే ఇంటర్నల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అయితే ఇక్కడ 50 కనిపిస్తుంది కాబట్టి సెంటర్ లైన్ 25 అయితే కనిపిస్తుంది. సో 25కి ఇక్కడ ఏం కనిపిస్తుందండి అంటే ఒక సర్కిల్ ELI ఐసోమెట్రిక్ సర్కిల్ విత్ 25 రేడియోస్. సో ఇప్పుడు మనం ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ కూడా ఒక ఎక్స్టెన్షన్ లైన్ క్యాప్చర్ చేయాలి 16 లెంత్తో. సో ఇప్పుడు ఈ లైన్ యొక్క ఎండ్ పాయింట్ ఈ లైన్ యొక్క టాంజెంట్ పాయింట్కి అయితే కలవడం మనం గమనించాం. సో అలాగే ఇక్కడ ఇంకొక లైన్ అయితే క్యాప్చర్ చేయాలి. సో లైన్ని క్యాప్చర్ చేసే ముందు సో మనం ఇక్కడ నుంచి ఇంకొక సర్కిల్ని కాపీ అయితే చేద్దాం. సర్కిల్ CO ఆబ్జెక్ట్ సెలెక్ట్ క్లిక్ చేసి ఈ డెప్త్ 16 కాబట్టి 16కే మనం ఇంకొక సర్కిల్ అయితే కాపీ చేయాల్సిన అవసరం సో ఉంది. ఇప్పుడు మనం ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి ఈ ఎండ్ పాయింట్ నుంచి ఇక్కడికి ఇంకొక టాంజెంట్కి అయితే లైన్ క్యాప్చర్ చేసేసాం. అలాగే ఇటు నుంచి ఇటు అంటే ఈ 25 హైట్ వరకు లైన్ అయితే మనకు కనిపిస్తోంది. సో ఎల్ ఎంటర్ ఇటు ఆల్రెడీ మనం 16 హైట్లో ఉన్నాం కాబట్టి సో 52 లేదా ఈ లైన్ డిలీట్ చేసేసి బేస్ నుంచి 52కి ఒక లైన్ క్యాప్చర్ చేసేసుకోవచ్చు. సో 52. సో ఇప్పుడు 35 కొట్టాం మనం. సో ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి బేస్ నుంచి 52కి అయితే మనం లైన్ అయితే క్యాప్చర్ చేయాలి. మళ్ళీ 32 కొట్టాం. ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి 52 అయితే లైన్ అయితే క్యాప్చర్ చేయాలి, చేసేసాం. ఇప్పుడు ఈ లైన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 25కి ఇంకొక ఎలిమెంట్ అంటే ఆల్రెడీ ఇక్కడ 16 లెంత్లోకి సర్కిల్ ఉంది కాబట్టి ఈ సర్కిల్నే కాపీ చేసుకోవచ్చు 9 డిస్టెన్స్తో. ఇటు నుంచి ఇటు 9 డిస్టెన్స్తో. సో అంటే టోటల్గా 25 అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ని రిమూవ్ అయితే చేద్దాం. ట్రిమ్ TR ఈ ఎలిమెంట్ అయితే మనం సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ లైన్ అయితే ఈ సర్క్యులర్ని అయితే మనం రిమూవ్ చేసేసాం. అలాగే ఈ లైన్ అయితే సెలెక్ట్ చేసేసాం. ఇప్పుడు ఇంటర్నల్ ఈ సర్కిల్ అయితే రిమూవ్ చేసేసాం. ఈ లైన్ని కూడా మనం డిలీట్ చేసేద్దాం. అలాగే ఇక్కడ క్వాడ్రంట్ అండ్ క్వాడ్రంట్ అంటే రెండు క్వాడ్రంట్స్ని కలిపేసి ఎక్స్ట్రా ఉన్న సర్క్యులర్ పార్ట్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. సో రెండు క్వాడ్రంట్లని అయితే మనం సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ క్వాడ్రంట్ అండ్ ఈ క్వాడ్రంట్ రెండు క్వాడ్రంట్లో సెలెక్ట్ చేసి సో ఇంటర్నల్ పార్ట్ని అయితే మనం రిమూవ్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఎలిప్టికల్ సర్కిల్ ELI ఐసో సర్కిల్. సో ఈ సెంటర్ని బేస్ చేసి అయితే మనం క్యాప్చర్ చేయాలి. F5. సో డైరెక్షన్ అయితే చేంజ్ చేసాం 25 అంటే 12.5 రేడియస్తో ఈ సర్కిల్ అయితే మనం ప్రిపేర్ చేయొచ్చు. సో ఈ రకంగా ఈ సెక్షన్ కూడా మనం చక్కగా ఫినిష్ అయితే చేసేసాం. ఇప్పుడు మనం కలర్ కూడా మార్చేద్దాం. సో ఓకే. సో ఈ ఎలిమెంట్ అండ్ అన్ని ఎలిమెంట్స్ని అయితే మనం యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ చేసేసాం. కలర్ అయితే ఎల్లో. సో అలాగే లైన్ వెయిట్ తీసుకుంటే సో 0.30. సో ఈ రకంగా ఈ డయాగ్రామ్ కూడా మనం ఫినిష్ చేసేసాం. సో ఓకే. సో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది ఒక్కసారి మనం వెరిఫై చేసుకోవచ్చు. అలాగే కలర్ కూడా సో అన్ని ఎలిమెంట్స్కి అప్లై చేసామనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ సో 0.30. సో ఇంకెక్కడైనా యాక్టివేట్ అవ్వలేదా? సో అన్నీ అయితే యాక్టివేట్ చేసేసాం. సో ఈ రకంగా అంటే మనం ఎన్ని డైమెన్షన్స్ ఉన్నా సరే మనం డయాగ్రామ్ యొక్క డైమెన్షన్స్ అయితే ఒక్కసారి మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటే సో ఎలాంటి డయాగ్రామ్నైనా మనం చక్కచక్క క్యాప్చర్ చేసేయచ్చు. సో ఈ డాటెడ్ లైన్లు కూడా కావాలంటే మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇటు నుంచి ఇటు 75 అలాగే ఇటు నుంచి ఇటు ఈ లైన్కి అయితే కలిపేయచ్చు. సో F5 అయితే ప్రెస్ చేసాం. ఈ లైన్కి అయితే కలిపేసాం. అలాగే ఇక్కడ నుంచి హైట్ తీసుకుంటే 16 అలాగే ఈ లైన్కి అయితే కలిపేయచ్చు. అలాగే ఈ లైన్ నుంచి ఈ లైన్కి అయితే కలిపేయచ్చు. కలిపేసిన తర్వాత సో ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత సో సెంటర్ లైన్ అయితే మనం అప్లై చేసాం. సో ఈ రకంగా మనం సెంటర్ లైన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఓకే. సో డయాగ్రామ్ యొక్క డైమెన్షన్స్ కానీ డయాగ్రామ్ యొక్క షేప్ కానీ మనకి క్లియర్గా అర్థమైతే ఎలాంటి డయాగ్రామ్ అయినా మనం చక్కచక్క క్యాప్చర్ చేసేయచ్చు. సో ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.